సో బాహుబలి లాంటి సినిమా తర్వాత ఈ బాహుబలిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ఇంకో పెద్ద టాస్క్ ఛాలెంజ్ ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అని, అండ్ మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఛాలెంజ్ అని. అండ్ ఈ మధ్య అయితే ఒక న్యూస్ చాలా హల్చల్ చేస్తుంది, మహాభారతం మోహన్ లాల్ గారు, ఏమిటిదంతా? కాదంటే ఎంతవరకు నిజం? నేను రకరకాలు చెప్పింది, రకరకాల సందర్భాల్లో చెప్పింది, రకరకాలుగా ఎటు వెళ్ళిపోయింది. అది మహాభారతం చేయడం అనేది నా ఎయిమ్, నాకు చాలా ఇష్టం అని నేను చాలాసార్లు చెప్పాను. సో బాహుబలి తర్వాత మహాభారతం చేస్తున్నారని చెప్పి వచ్చింది. అది దాంట్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, అమీర్ ఖాన్ యాక్ట్ చేస్తున్నారంట, షారుఖ్ ఖాన్ యాక్ట్ చేస్తున్నారంట, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు ఎవరు మన చెప్పాడు, కాస్టింగ్ చేశారు. బాబులు తండ్రులు, నేను మహాభారతం ఇప్పుడు తీయట్లేదు, నా లైఫ్ ఎయిమ్ అది, ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది నాకు అది తీసి స్కిల్ రావడానికి, ఇప్పుడు కాదు అని చెప్పాను. బట్ వినరు కదండి, వాళ్ళకి ఏం నచ్చిందో అది రాసేస్తూ ఉంటారు. మొన్న ఏదో న్యూస్ వచ్చింది, మోహన్ లాల్ గారుతో ఎవరో యుఏఈ బేస్డ్ ఎవరైనా తీస్తున్నారంటే, అదిగో మీ సినిమాని ఎవరో కాపీ కొట్టేస్తున్నారు, మీ సినిమా ఈ ప్రాజెక్ట్ని ఎవరో కిడ్నాప్ చేసేస్తున్నారు, హైజాక్ చేస్తున్నారంటే మహాభారతం ఏదో నా ప్రాజెక్ట్ అది ప్రపంచంలో ఎవరైనా తీయచ్చు, ఎలాగైనా తీయచ్చు. ఒకళ్ళు తీసినంత మాత్రాన ఇంక అయిపోయింది, మళ్ళీ రెండోసారి తీయలేదు కాదు. అది ఒక మహాసముద్రం. అందులోంచి వాళ్ళు చెంబుడు నీళ్ళు తీసుకుంటున్నారు, నేను చెంబుడు నీళ్ళు తీసుకుంటాను. ఇంకొక 1,00,000 మంది, 1,000,000 మంది ఇంకో 1,000,000 చెంబులు నీళ్ళు తీసుకోవచ్చు. అదేం తరిగేది కాదు అది. అండ్ మామూలుగా చూసుకున్నా అంటారు కదా, ఏ కథ అయినా మనకి రామాయణ మహాభారతాల నుంచే ఇన్స్పిరేషన్ అన్ని. సో దట్ ఈస్ ఇట్. నేను మహాభారతం ఇమీడియట్గా చేయాలని ఆలోచన లేదు నాకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల ఎవరో తీస్తున్నారంటే సంతోషం. ఇంకో 10 మంది 10 సార్లు తీసినా సరే నేను తీసేదానికి అది అడ్డేం కాదు. సో మీది మాత్రం ద ఇమీడియట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మహాభారతం అసలు కాదు, 100% కాదు. ఓకే, ఏమవ్వచ్చు తెలీదండి అసలు. దాన్ని ఇప్పుడు బాహుబలి తప్ప ఇంకో సినిమా గురించి కానీ ఇంకొక విషయం గురించి కానీ ఆలోచించే మైండ్ సెట్ లేదు అసలు. మనే చెప్తున్నాను, ఒకే ఒకటి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేని సినిమా ఏదో సెలెక్ట్ చేసుకుంటానేమో అనిపిస్తుంది. అది సాధ్యమే అంటారా? ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ అంటే ఏమో ఒకసారి ఒక దానికి ఎడిక్షన్ లాగా, ఒక హ్యాంగ్ ఓవర్ లాగా కాదండి. విజువల్ ఎఫెక్ట్స్ ఈజ్ అ టూల్ అండ్ ఒక పవర్ఫుల్ టూల్. మన సినిమా కథను బట్టి అది యూజ్ చేసుకోవాలి తప్ప ఓకే ఇప్పుడు ఇందులో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ పెట్టేద్దామంటే అది వర్కౌట్ అవుతుంది. అలాగే అంటే మీ వరకు ఓకే, మా ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉంటాయి కదా. మరి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ అయినా సినిమా థియేటర్ వచ్చేవరకే అండి. మేము ఎంత ప్రమోషన్ చేసినా ఏం చేసినా, మా పాస్ట్ హిస్టరీయో, మా ట్రైలర్లో, మా పోస్టర్లో, వాట్ ఎవర్ మనం ఏం చేసినా, ఈ ఇంటర్వ్యూలో, రివ్యూలో ఏదైనా కూడా ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చేవరకే ఉంటాయండి. సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఇది రాజమౌళి సినిమా ఎవరనేది ఉండదు. సినిమాలో ఉండిపోయి చూస్తారు. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టర్ బాగా తీసాడరా, హీరో బాగా చేసాడరా, అది తీసాడరా అని మాట్లాడుకుంటారు తప్ప హాల్లో కూర్చొని ప్రతి సీన్ ఇది పలానా డైరెక్టర్ చేసిన సినిమాని ఎవరో చూడరండి, అలా చూడరు.